నమస్తే అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ల పరంపర ఏదైతుందో అనేక నోటిఫికేషన్లు విడుదలై గందరగోళానికి ఏది ప్రిపేర్ కావాలి, ఎలా కావాలి అన్నిటిని ఏదో ఒక ఆశావాద దృక్పథంతో కొట్టేస్తే అప్లై చేసి ప్రిపేర్ అవుతే ఏదో ఒకటి వస్తుంది కదా అనే ఓరియంటేషన్లో వెళ్ళొద్దు. మీరు ఏదైతే లక్ష్యం ఎంచుకున్నారో దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అంతేగాని ఇన్ని అప్లై చేసినాం కదా ఏదో ఒకటి వస్తుంది, అన్నిటికి కూడా సేమ్ ప్రామాణికంగా జిఎస్ పేపర్ ఉంటుంది కదా, సేమ్ అన్నిటికీ ఒకటే కదా అన్న ఓరియంటేషన్లో మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామినేషన్కి ఒక్కో రకమైనటువంటి ప్రియారిటీలో చదివే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ముందు ఉన్నటువంటి అతి గొప్ప అవకాశం, అతిపెద్ద లక్ష్యం గ్రూప్ 4 లాంటి అవకాశం, అదేవిధంగా గ్రూప్ 3 లాంటి అవకాశం. ఈ రెండు కూడా గొప్ప అవకాశాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకొకటి, కొంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా ఇది చాలా సింపుల్గా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా అని వేరే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది అని కాదు, ఎందుకంటే ఉన్నదే సెక్రటేరియట్ ఎబిలిటీ. సో మొత్తం మ్యాథ్స్ ఏమి ఉండదు, మిగతా కొంత పార్ట్ ఒక 30 మార్క్స్ పార్ట్ మాత్రం రీజనింగ్, ఆర్థమెటిక్, కొంత ప్యూర్ మ్యాథ్స్ లాంటివి అంశాలు ఉంటే ఉండొచ్చు. అంతేగాని మిగతా అన్నీ కూడా 120 మార్క్స్ దానికి సంబంధించింది కాదు. మిగతా వాళ్ళందరూ కూడా కలిపి చేయాల్సినటువంటి పేపర్ అది. సో పర్టికులర్గా వీళ్ళకే వస్తుంది వీళ్ళకి రాదు అని కాదు, బట్ వాళ్ళకు కొంత నాలెడ్జ్ అటువైపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఒక సోర్స్గా చెప్పుకోవచ్చు. సో నేనేమంటున్నా, మీకు ఎక్కువగా ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్, మీకు జిఎస్ మీద ఎక్కువ పట్టుంటే గ్రూప్ 2 లాంటివి లేదా గ్రూప్ 3 లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఈ మ్యాథ్స్ లాంటి వాటి మీద పట్టు ఎక్కువ ఉంటే ఎక్కడ వస్తుందో అక్కడనే వెతికే ప్రయత్నం చేయండి. మీకు ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ లాంటివి, కానిస్టేబుల్స్ లాంటివి, జో రెస్టారెంట్ లాంటివి ఇలాంటి వాటిలలో మ్యాథ్స్ పాత్ర ఉంటుంది కాబట్టి, సో మీకు ఒకవేళ మ్యాథ్స్ వచ్చి ఉంటే వీటిని క్లియర్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఈసారి వచ్చేటటువంటి అవకాశాన్ని. గ్రూప్ 4కి మాత్రం మనం రెగ్యులర్గా ప్రతిరోజు ఒక గ్రూప్ 4కి సంబంధించినటువంటి వీడియోని కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక 9000 నోటిఫికేషన్ అంటే యావరేజ్గా ఉమ్మడి 10 జిల్లాలు అనుకున్నప్పుడు 9 ఇంటూ ఇది మామూలు ఒక్కొక్క జిల్లాకు 900 రావచ్చు. ఒక జిల్లా 3 జిల్లాలుగా డివైడ్ అయినా ప్రతి జిల్లాకు ఒక 300 పోస్టులు ఉంటాయి. మామూలు విషయం కాదు కొత్త జిల్లాకు 300 పోస్టులు ఉండడం అంటే. సో అదేవిధంగా ఓపెన్లో ఆల్మోస్ట్ ఒక 150 వరకు, ఒక 50% ఎబో రిజర్వేషన్లు పోతున్నాయి కాబట్టి 150 వరకు ఓపెన్లో రావచ్చు. ఇంకా మిగతా 150 మీకు రిజర్వేషన్లో ఉంటాయి కాబట్టి చాలామందికి ఈసారి రిజర్వేషన్లలో అవకాశాలు చాలా ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ప్రయత్నం చేయండి. మా మహిళలు ఎవరైతున్నారో మీరు మాత్రం వదలొద్దు, మీకు చాలా గొప్ప అవకాశం ఈసారి. సో అదేవిధంగా పురుష అభ్యర్థులకు కూడా ఎలాగో వాళ్ళు మీరు చదువుతారు కాబట్టి సరిపోతుంది. వాళ్ళకి కొంత ఇంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అవి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చదవకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు కంపల్సరీ కష్టపడితే ఈసారి మీకు ఈజీగా ఉద్యోగాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరు గ్రూప్ 4 మీ ఓరియంటేషన్ గ్రూప్ 2నా, గ్రూప్ 3నా, గ్రూప్ 1 అనేది మీకు ముందు వరుసలోనే మీకు ఒక పర్సెప్షన్, మీకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అనేది ముందుగా ఉండాలి. దా ఓరియంటేషన్లోనే అన్నీ అప్లై చేసినప్పటికి కూడా మీరు ఏదైతే చదువుతారో దానికి మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఏదో ఒకటి అనే ఉద్దేశంలో రేపు భవిష్యత్తులో ఇంకా మిగతా అన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. సో నా ఐడియాలజీ ఏంటంటే, గ్రూప్ 4 లాంటివి మంచి కెరీర్ ఉన్నటువంటి జాబులు 4 ఏళ్ళకోసారి 4-5 సంవత్సరాల్లో కంపల్సరీ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అతడు సీనియర్ అసిస్టెంట్, అదిగా సేమ్ ఈక్వల్ క్యాడర్ RI లాంటివి రెవెన్యూ శాఖల్లో అయితే. సో మిగతా CCLA డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఇంకా వేరే సబ్ రిజిస్టర్ లాంటి కార్యాలయంలో కానీ ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఓ 10 ఏళ్ళు గ్రూప్ 2 కోసం ఆగుతున్నాం. ఉదాహరణ మమ్మల్నే చూడొచ్చు. మీరు ఈ 10 ఏళ్ళలో ఆల్రెడీ మళ్ళీ DT అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా వేరే సబ్ రిజిస్టర్ లాంటి కార్యాలయంలో మీరు గ్రూప్ 2 లాంటి పోస్టులను అందుకోవడానికి అవకాశం ఉంటుంది 10 ఇయర్స్ ఆగితే. సో మొత్తానికి ఇప్పుడు కష్టపడ్డా కూడా ఓ 4-5 నెలల్లో మళ్ళీ మీకు ప్రమోషన్ ఛానల్, కెరీరు, కొంత ఆర్థికంగా బలంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ 4 లాంటివి, గ్రూప్ 3 లాంటివి చాలా ఈజీగా చేజిక్కించుకునేటటువంటి జాబులు. ఇంకా ముందు వరుసలో కొంత నోటిఫికేషన్ కూడా పెద్ద నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. గ్రూప్ 2 లాంటివి అయితే 582 అని అన్నప్పుడు ఉన్నటువంటి 7 జిల్లాలకు 7 జోన్లకు డివైడ్ చేసినప్పుడు తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక ఉద్యోగం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. వదలొద్దు లక్ష్యాన్ని. ఎట్టి పరిస్థితుల్లో మీరు అటువైపుగా ఏదైతే మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం కోసం స్పష్టమైనటువంటి విధానాన్ని ఎంచుకోండి. క్వాంటిటీ తరహా విధానంలో చదవండి. ఎక్కువ ప్రియారిటీ దేనికి ఉంది దాన్ని ముందుగా చదివే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. ఇంకా ఎవరైతే డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, ఎక్స్పెక్టెడ్ ఇండియన్ పాలిటీ పేపర్స్ మార్కెట్లో ఉన్నాయి, మీకు దొరుకుతాయి. ఎక్కడ అన్ని జిల్లాలలో, హైదరాబాద్లో అన్ని చోట్ల కూడా ఉన్నాయి. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నిన్న సివిల్స్ ఎగ్జామినేషన్లో కూడా 1-2 అప్లికేషన్ ఓరియంటేషన్లో ప్రశ్నలు
మనం ఇచ్చినటువంటి 1000 బిట్లలో రావడం జరిగింది. సో అంటే ఇది క్యాబినెట్ మినిస్ట్రీ 15% దాటొద్దు లాంటివి, లేకపోతే ఈ రిట్లకు సంబంధించిన లాంటివి, ఇవి కూడా మనకు సివిల్స్ లాంటి వాటిల్లో వచ్చినాయి. సో మనం సరే ఆ ఓరియంటేషన్ బుక్ రాయనప్పటికి కూడా సరే 1-2 ప్రశ్నలు అనేది సర్వసాధారణమే కలవడం అనేది. సో ఇది ఒక భాగం. ఇంకా మనకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఎక్స్పెక్టెడ్ ఓరియంటేషన్లో బుక్ ఇచ్చినాం కాబట్టి డెఫినెట్లీ మీకు అది ఉపయోగపడుతుంది. ఇక అమెజాన్ లాంటి వాటిల్లో రఘుదేపకల.com లాంటి వాటిల్లో కూడా బుక్ అవైలబుల్ ఉంది. అమెజాన్ లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక బయటలో ఉన్న వాళ్ళు మంచిర్యాల లాంటి జిల్లాలలో, హన్మకొండ, కరీంనగర్, నల్గొండ చాలా జిల్లాలలో బుక్ హెడ్ క్వార్టర్లో అవైలబుల్ ఉంది, తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసి ప్రయత్నిద్దాం. మంచి ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదే పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.